హాయ్ అండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ చేయాలని అనుకుంటున్నానండి. నేను ఈ కర్రీ చేసినప్పుడల్లా నాకు మా అత్తగారు అయితే గుర్తుకొస్తారు నాకు ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఈ నాన్ వెజ్ వంటకాల్లో మా అత్తగారు చాలా బాగా చేస్తారండి. ఆవిడ రుచి నాకు ఎక్కడా కూడా రాదండి. ఎందుకంటే నేను మా ఫ్యామిలీలో మా అమ్మోళ్ళ ఇంట్లో నేను తిన్నప్పుడల్లా నాకు వాళ్ళకన్నా సరే ఈవిడ నాన్ వెజ్ చాలా బాగా చేసేవాళ్ళు. ఎప్పుడైనా నేను అనుకుంటాను ఆవిడ టేస్ట్ అనేది నేను మిస్ అయ్యానే అని ఒక్కోసారి కొంచెం ఫీల్ అవుతానండి. నేను ఆవిడ దగ్గర నేర్చుకున్న వంటల్లో నేర్చుకున్నయి అంటే ఏమున్నాయంటే నాన్ వెజ్జే ఎక్కువ నేర్చుకున్నానండి. నేను చికెన్ కర్రీ అని, ఫిష్ కర్రీ బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే ఆవిడలాగా మనమైతే చేస్తానో లేదో నాకైతే ఐడియా లేదు. కానీ నేను ఆమె దగ్గర కొంతో గొప్పో కొంచెమైనా నేర్చుకున్నానండి. ఎలా చేయాలి, ఎలాగా వండాలి అనేది. నేను ఆ రకంగా నేను ఎప్పుడైనా సరే ఆవిడ స్టైల్‌లోనే ఫిష్ ఫ్రై గానీ, చికెన్ కర్రీ గానీ నేను చేస్తానండి. నాకు చికెన్ కర్రీ చేసినప్పుడల్లా అనుకుంటాను తిన్నప్పుడల్లా, అబ్బా! ఆమె రుచి నాకు రాలేదేంటి? నేను ఎప్పుడు ట్రై చేస్తున్నా గూడా ఎంత ట్రై చేసినా రాదేంటి అనుకుంటాను. ఎంతైనా అంటారు కదండీ! ఎవరి చెయ్యి వాటం అదే అని, వాళ్ళ రుచి వాళ్ళదే అని. నిజమేనండి. ఆవిడ చేసే వా చేసే రుచి నాకైతే రాదండి. నేనైతే ఆ రుచి అనేది మిస్ అయ్యానని నేను ఫీల్ అవుతాను. ఈ వీడియో నచ్చుంటే గనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.